మంచిగా చెట్ల కింద గోటిలాట ఆడుకునేది. షిర్రగోన, కోతి కొమ్మచ్చి, కిర్కీసు, పచ్చీసు, కబడ్డీ, ఖోఖో, సైకిల్ టైర్ తోటి పోటీలు పెట్టుకునుడు, కిరాయికి సైకిళ్ళు తీసుకొచ్చుకొని దొక్కుడు, బావులల్లా ఈతలు కొట్టుడు. పొద్దుగాల బడికి పోయినరంటే రాత్రి వరకు దోస్తులతో మంచిగా ఆడుకునేది. పెయ్యి అలసిపోయి బజ్జునేది. కానీ ఇప్పటి పోరలు ఏం చేస్తున్నారు? పొద్దంతా ఫోన్లనే తలకాయ పెట్టుడాయే. గందుకే గీ ఉపాయం చేస్తుండ్రుల్లా. 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గదన్నట్టు ఎట్లా బ్యాన్ చేయాలి, ఏం రూల్స్ పెట్టాలనేది 90 రోజులలో డిసైడ్ చేస్తామని ఖుద్దు అసెంబ్లీలోనే చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. ఇటు కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధప్ప కూడా ఇదే ముచ్చట చెప్పిండు. మా రాష్ట్రంలో 16 ఏళ్ళు నిండిన వాళ్ళని సోషల్ మీడియా చూడనీయమని. మన దేశంలో సోషల్ మీడియాని గిట్లా బ్యాన్ చేసిన ఫస్ట్ రాష్ట్రం ఇది, రెండో రాష్ట్రం ఆంధ్ర. తెంపు లేకుండా ఫోన్లు చూస్తే పోరల దిమాగ్ ఖరాబ్ అవుతుందట, పిస చేస్తురట. ఫోన్ అంటే ఏమన్నా డబ్బా ఫోనా, స్మార్ట్ ఫోను. ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ లో ఫోటోలు, యూట్యూబ్ లో వీడియోలు, వాట్సాప్ లో మీటింగులు. ఇక ఇవాళ రేపు సోషల్ మీడియా ఎట్లా తయారైంది? అడ్డమైన వీడియోలు, గలీజ్ ముచ్చట్లు, గాయగత్తర వార్తలు, దిక్కుమాలిన ఫోటోలు, నేరాలు, ఘోరాలు, సంపుడు, నరుకుడు, ప్రతి ఒక్కటి అన్ననే మోపాయే. ఏలడంతా లేని ఎల్కేజీ పిల్లల కంచెల్లి చూడబట్టారే. అందులో మంచి ఉంటది, చెడు ఉంటది. లేత దిమాగ్లకు ఇవన్నీ ఎక్కించుడు పద్ధతేనా మరి? మొన్న మద్రాస్ హైకోర్టు గిన గిదే మాట చెప్పింది, చిన్నోళ్ళు సోషల్ మీడియా చూడకుండా చట్టం తెస్తే బాగుంటదని. ఆస్ట్రేలియా ఇంకో కొన్ని దేశాలలో ఆల్రెడీ అమలైతేనే ఉన్నది. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. కానీ ఎవరింట్లో ఏ ఫోన్ లో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకున్నట్టు అయితే కష్టమే. ఏజ్ లేని వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్ లో తీయకుండా ఆపొచ్చు, కానీ ఏరెటోళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి చూడరనే గ్యారెంటీ అయితే లేదు. నిజంగానే పిల్లలు మంచిగా ఉండాలని ఆపొచ్చనుంటే జిమ్మదారి మమ్మీ డాడీలు తీసుకోవాలి. మనకు అటుపక్క రాష్ట్రం, ఇటుపక్క రాష్ట్రం చిన్నోళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసినాయి అంటే ఇక తర్వాత మనమేనేమో మరి.